నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. కూటమి ప్రభుత్వం రాకతో విశాఖ సాగర తీరంలో పెట్టుబడుల సునామీ కొనసాగుతుంది. విశాఖపట్నాన్ని పెట్టుబడిదారులు తమ డెస్టినీ సిటీగా భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అన్నట్టుగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నిరంతర శ్రమతో పెట్టుబడిదారులు లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ కనెక్టివిటీ, ప్రభుత్వ ప్రోత్సాహంతో విశాఖలో రోజుకొక భారీ పరిశ్రమ తరలి వస్తుంది. ఆసియాలోని అతిపెద్ద డేటా సెంటర్ విశాఖపట్నంలో నిర్మాణం కానుంది. ఈ మేరకు అధికార ప్రకటన కూడా వెలువడింది. గ్రీన్ ఎనర్జీ వినియోగంతో ఈ గూగుల్ డేటా సెంటర్ గేమ్ చేంజర్గా మారబోతున్నది. విశాఖపట్నంలో $6 బిలియన్ల పెట్టుబడితో ఈ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతుంది. తొలి దశలో 1 గిగావాట్ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తారు. గూగుల్ డేటా ఏర్పాటును ధృవీకరిస్తూ ఇన్వెస్ట్ ఇండియా ట్వీట్ చేసింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కూడా అధికారికంగా ధృవీకరించింది. ఆంధ్రప్రదేశ్కి ఇది ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్గా చెప్పొచ్చు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఐటీ రంగంలో కొత్త మైలురాయిగా నిలవనుంది. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ ప్రాజెక్టును తీసుకురావడానికి విశేషంగా కృషి చేశారు. అత్యాధునిక సాంకేతికతతో నిర్మించబడుతున్న విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ ఆంధ్రప్రదేశ్ వైపుగా ఒక కీలక ముందడుగుగా పేర్కొంటున్నారు. ఈ డేటా సెంటర్లో 1,00,000 టెరాబైట్ల డేటాని నిల్వ చేయగల సామర్థ్యం ఉండనుంది. 24 గంటల విద్యుత్ సరఫరా, అత్యాధునిక కూలింగ్ సిస్టమ్లు, సైబర్ సెక్యూరిటీ రక్షణలు ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, మషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతికతలకు ఇది కేంద్ర బిందువుగా నిలవనుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలైతే లక్షలాది ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు సృష్టిస్తాయి. టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెయింటెనెన్స్ రంగాల్లో విస్తృత అవకాశాలు లభించనున్నాయి. గూగుల్ డేటా ఏర్పాట్లు ధృవీకరిస్తూ ట్వీట్ చేసింది ఇన్వెస్ట్ ఇండియా. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కూడా అధికారికంగా ధృవీకరించింది. గ్రీన్ ఎనర్జీ వినియోగంతో గేమ్ చేంజర్గా గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. అనకాపల్లి జిల్లా పూడిమాకకు గ్రీన్ హైడ్రోజన్ హబ్ వచ్చేసింది. జనవరి 8న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా 25,000 మందికి ఉపాధి లభించనుంది. ఆర్సెల్ఆర్ మిట్టల్ సంస్థ అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది. 55,000 మందికి ఉపాధి లక్ష్యంతో 1,35,964 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. నక్కపల్లిలోని బల్క్ డ్రగ్ పార్క్ 2,000 ఎకరాల్లో ఏర్పాటవుతుంది. 28,000 మందికి ఉపాధి లభించనుంది. 2024 జూన్ నుంచి నేటి వరకు బహుళ జాతి టెక్ దిగ్గజాలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ప్రాజెక్ట్ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూమి కేటాయించింది. దీంతో పాటు విద్యుత్, నీటి సౌకర్యాలు, హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఏర్పాటు పూర్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం అనుమతులు కూడా వేగంగా లభిస్తున్నాయి. నిర్మాణం పనులు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు కూడా వెల్లడించాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే విశాఖపట్నం అంతర్జాతీయ ఐటీ మ్యాప్లో ప్రముఖ స్థానం సంపాదించుకోనుంది. టెక్నాలజీ రంగంలో గ్లోబల్ హబ్గా ఎదగడమే కాకుండా డిజిటల్ సిటీగా విశాఖకు ప్రత్యేకమైన గుర్తింపు రాబోతుంది. ఆంధ్రప్రదేశ్ తీర నగరమైన విశాఖపట్నంలో త్వరలో ఆసియాలోని అతిపెద్ద డేటా సెంటర్ రాబోతున్నట్టుగా అంతర్జాతీయ వార్తా సంస్థలు ఇప్పటికే పతాక శీర్షికల్లో ప్రధానంగా పేర్కొన్నాయి. అండ్ అంతర్జాతీయంగా కూడా అతిపెద్ద పెట్టుబడితో రానున్న ఈ ప్రముఖ కేంద్రం పలు టెక్ దిగ్గజాలను ఆకట్టుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల కాలంలోనే టెక్ దిగ్గజాలు, గ్రీన్ ఎనర్జీ హబ్బులు, పారిశ్రామిక కారిడార్లు, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు రావడం పట్ల రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత నేపథ్యం అక్కడ నివాసం ఉండడానికి కూడా పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో విశాఖ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటాయి.
గూగుల్ డేటా సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా 25,000 మందికి, పరోక్షంగా 50,000 మందికి ఉపాధి లభించనుంది. దీనివల్ల ఎంతోమంది యువతకు ఉద్యోగాలు కూడా లభిస్తాయి. అయితే ఈ డేటా సెంటర్కు కూలింగ్ కోసం అధిక మొత్తంలో నీరు అవసరం అవుతుంది. అందువల్ల గూగుల్ సంస్థ సముద్ర తీర ప్రాంతం ఉన్నందున విశాఖపట్నాన్ని ఎంపిక చేసుకోవడం వెనుక ముఖ్య కారణం కూడా ఇదే. సముద్రపు నీటిని శుద్ధి చేసి డేటా సెంటర్లో వినియోగించవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే గూగుల్ ప్రస్తుతం ముంబైలో ఉన్న డేటా సెంటర్ నుంచి విశాఖపట్నానికి సముద్ర మార్గం ద్వారా కేబుల్ తీసుకురావడం సులభం. దీనివల్ల డేటా ట్రాన్స్ఫర్ వేగవంతంగా జరుగుతుంది. గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థ విశాఖలో పెట్టుబడి పెట్టడం వల్ల ఈ ప్రాంతం ప్రపంచ టెక్నాలజీ మ్యాప్లో ఒక ముఖ్యమైన స్థానాన్ని పొందుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పెద్ద మైలురాయిగా నిలవబోతుంది. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్కు శంకుస్థాపన జరిగింది. రైల్వే జోన్ పట్టాలెక్కింది. విశాఖ ఉక్కుకు కేంద్రం కొత్త ప్యాకేజీ ఇచ్చి ఊపిరిపోసింది. భోగాపురం విమానాశ్రయం పనులు కూడా వేగం పుంజుకున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల దారులు కొత్త రూపురేఖలు సంతరించుకుంటున్నాయి. కూటమి ఏడాదిన్నర పాలన ఉత్తరాంధ్రకు ఊపునిచ్చింది. వచ్చే ఏడాది విశాఖలో లూలు కన్స్ట్రక్షన్ కేంద్రం ద్వారా 1,500 కోట్ల పెట్టుబడి, 5,000 మందికి ఉపాధి కల్పించనుంది. 4 ఏళ్లలో ఉత్తరాంధ్ర రూపురేఖలు పూర్తిగా మారిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.